మీరు చూస్తున్నదే ఆల్ న్యూ హోండా సిటీ కార్ అన్నమాట. $11,99,000కే ఈ కార్ని అయితే లాంచ్ చేశారు. హాయ్ హలో వెల్కమ్ టు ఎలివన్. నేను మీ యాంకర్ శరత్. సో నేను ఇవాళ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చానమాట. అండ్ ఇన్ని రోజులు హైదరాబాద్లో ఏమైనా కొత్త కార్స్ రిలీజ్ అయినా, ఏమైనా కొత్త కార్ లాంచెస్ అయినా అక్కడ మనం వీడియోస్ చేస్తుంటాం అండ్ మన ఛానల్కి రివ్యూస్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ ఇవాళ నేను ఢిల్లీ వచ్చాను. సో హోండా నుంచి 2 కార్స్ లాంచ్ అయినాయి. సెడాన్ నుంచి వచ్చేసరికి మనకి హోండా సిటీ లాంచ్ అయింది అండ్ అంతేకాకుండా ఎస్యూవీ నుంచి వచ్చేసరికి ZR-V లాంచ్ అయింది. సో రెండిట్లో కూడా మనకి హైబ్రిడ్ ఈవీ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. హైబ్రిడ్ ఈవీ వచ్చేసరికి మనకి నార్మల్ ఈవీ వాడుకోవచ్చు అండ్ అంతేకాకుండా నార్మల్ పెట్రోల్ ఆర్ అలా కూడా వాడుకోవచ్చు. సో రెండిట్లో కూడా హైబ్రిడ్ ఈవీ వెహికల్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్క్లూజివ్గా ZR-V ఎలా ఉంది, ఇది మనకి ఎస్యూవీ సెగ్మెంట్ కాబట్టి, అనేది కాకుండా సెడాన్ హోండా సిటీ ఎలా ఉంది అనేది మీకు రివ్యూ చూపించేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆల్ న్యూ హోండా సిటీ కార్ అనమాట. అండ్ చూడండి ఎంత బాగుందో, ఎంత క్లాసీగా ఎలిగెంట్గా, ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా అప్డేట్స్ వచ్చాయన్నమాట దీంట్లో. అండ్ సో దీని ప్రైజ్ యాక్చువల్లీ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే ప్రైజ్ అనమాట. దీని ఇంట్రొడక్షన్ ప్రైజ్ ఏంటంటే 11,99,000కే ఈ కార్ని అయితే లాంచ్ చేశారు. సో హోండా సిటీ అనేది 1998 నుంచి మనకి అవైలబిలిటీలోనే ఉంది. సో డెఫినెట్లీ హోండా సిటీ లైక్ చేసేవాళ్ళు, సెడాన్ కార్స్ లైక్ చేసేవాళ్ళు అండ్ అంతేకాకుండా దీంట్లో ఉన్న చేంజెస్ అనేది ఇప్పుడు ఏమేమి ఉన్నాయనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ కార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎలా ఉంది అండ్ అంతేకాకుండా ఏమేమి ఫీచర్స్ కొత్తగా యాడ్ చేశారనేది కూడా నేను చెప్తాను. ఫాలో. సో ఫ్రంట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసరికి మొత్తం షార్పన్ చేస్తారనమాట అండ్ స్పోర్టీ డిజైన్తో ఉంటుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో న్యూ బ్లేడ్ ఐ సిగ్నేచర్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ కూడా పెట్టారనమాట. సో మీరు ఫ్రంట్ చూసుకోవచ్చు, ఆ బ్లేడ్ ఐ సిగ్నేచర్ ఎల్ఈడి లైటింగ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా బై ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు లెఫ్ట్ అటు ఇటు చూసుకోవచ్చు, బై ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. సో ఫ్రంట్ గ్రిల్ మధ్యలో కూడా మనకి కనెక్టెడ్ సెంటర్ లైట్ బార్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్ప్లిట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో టర్న్ ఇండికేటర్స్ దగ్గర. అండ్ అంతేకాకుండా మనకి ఏరో డైనమిక్ బంపర్ కూడా ఇచ్చారనమాట విత్ ఎయిర్ కర్టన్స్. సో మనకి ఏరో డైనమిక్ అనేది ఫ్రంట్లో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రంట్ ఎండ్ చూసుకోవచ్చు మీరు ఎంత క్లాసీ అండ్ స్పోర్టీ డిజైన్తో ఉందో. అండ్ ఇది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫుల్ షార్ప్ అండ్ స్పోర్టీ డిజైన్ అనమాట. అనేది కాకుండా మనకి సిగ్నేచర్ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో న్యూ బ్లేడ్ టైప్ సిగ్నేచర్ ఎల్ఈడి లైటింగ్ అయితే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా బై ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్లయితే దాంట్లో సెంటర్ లైట్ బార్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్ప్లిట్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ఇచ్చేశారు. అండ్ మీరు చూసుకోవచ్చు ఏరో డైనమిక్ బంపర్ అనమాట. సో ఏరో డైనమిక్ బంపర్ విత్ కర్టన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బ్లాక్ కలర్ పెయింటింగ్ ఫ్రంట్ అప్పర్ గ్రిల్ అనమాట. సో న్యూ పొజిషన్ మనకి లోగో కూడా చూడొచ్చు, మామూలుగా న్యూ మంచి పొజిషన్లోకి పెట్టేశారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే క్లాసీ అండ్ స్పోర్టీ డిజైన్, అంతేకాకుండా ఏరో డైనమిక్ అండ్ అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. సో సైడ్ ప్రొఫైల్ చూసేసరికి మనకి ఒకసారి టైర్స్ చూసుకోండి. టైర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక న్యూ స్పోర్టీ R16 డ్యూయల్ టోన్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా దీంట్లో ఏరో బ్లేడ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఏరో బ్లేడ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అనమాట. అండ్ R16 డ్యూయల్ టోన్ సైజ్. సో ఒకసారి మీరు వైడ్ చూసుకోండి. అండ్ సో లాంగెస్ట్ సెడాన్ అని చెప్పుకోవచ్చు ఇది సెగ్మెంట్లో. 4594 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది. బ్యాక్ అండ్ రేర్ అండ్ ప్రొఫైల్ చూసుకుందాం ఒకసారి. సో రేర్ అండ్ కూడా మనకి స్పోర్టీ అండ్ రేర్ డిజైన్ కూడా చాలా స్పోర్టీగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జెడ్ ఎడ్జ్ షేప్ ర్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఎడ్జ్ ర్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీకు ఇక్కడ చూసుకోవచ్చు మ్యాట్రిక్స్ మెష్ అనమాట. లోయర్ బంపర్ వచ్చేసరికి మీకు మ్యాట్రిక్స్ మెష్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది స్పోర్టీ ట్రంక్ స్పాయిలర్. సో ఈ స్పాయిలర్ అనేది మనకి స్పోర్టీ ట్రంక్ స్పాయిలర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు వెనక 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు జెడ్ ఎడ్జ్ ర్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. సో హోండా లోగో అనేది ఇక్కడ సెంటర్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జెడ్ ఎడ్జ్ ర్యాప్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, అంతేకాకుండా 4 పార్కింగ్ సెన్సార్స్,
ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యాట్రిక్స్ మెష్ లోయర్ బమ్, అంతేకాకుండా మనకి కింద స్పోర్టీ ట్రంక్ స్పాయిలర్. సో రేర్ అండ్ ప్రొఫైల్ అయితే ఇలా డిజైన్ చేశారనమాట. సో దీంట్లో మనకి 6 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది అయితే బ్లాక్ కలర్ అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచిగానే ఉంది. సో సెడాన్ కార్స్ అనగానే మనకు అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ తగులుతాయని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, బట్ అయితే దీనికి మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇంక్రీజ్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ చూసుకోండి ఎంత బాగుంది, ఎంత క్లారిటీగా ఉందో. సో మీకు ఇక్కడ టాప్ దగ్గర నుంచి చూసుకోండి, అక్కడ పైన సన్ రూఫ్ కనిపిస్తుంది కదా, సో పైన సన్ రూఫ్. అంతేకాకుండా ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ అంతేకాకుండా బ్యాక్ చూసుకుంటే మీకు గ్లాస్ మీద డీఫాగర్ లైన్స్. అండ్ అంతేకాకుండా చాలా క్లారిటీ విజన్ అయితే కనిపిస్తుంది. డ్రైవింగ్ సీట్ దగ్గర నుంచి వెనకాల ఏం వెహికల్స్ వస్తున్నాయి చాలా క్లారిటీ విజన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ ఏరో డైనమిక్ కూడా మీకు ఇలా తెలుస్తుంది కదా, వెహికల్ అంతా ఏరో డైనమిక్ తెలుస్తుంది. అండ్ మనం బూట్ స్పేస్ కూడా చూసుకుందాం ఎంత ఇచ్చారు ఏంటనేది. సో ఇంతకుముందు ఏదైతే హోండా సిటీలో ఉందో బూట్ స్పేస్ దాన్నే కంటిన్యూ చేస్తున్నారని అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు స్పేర్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది, అంతేకాకుండా టూల్ కిట్. అండ్ ఇక్కడ మిగతా కిట్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా కింద ఒక స్పేస్ అయితే అరేంజ్ చేశారు. అండ్ దీని కింద మనకి ఆ జాకీ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అనమాట. సో స్పేర్ వీల్ ఈ క్యాబిన్ అంతా ఇలా డిజైన్ చేశారు. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. అండ్ ఇంతకుముందు ఎంతైతే ఉందో నాకు తెలిసి దానికి ఒక కొంచెం యాడ్ చేసినట్టున్నారు బూట్ స్పేస్. సో మీకు ఇక్కడ కూడా వెనకైతే లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో మనం ఏదైనా పార్కింగ్ ప్లేసెస్లో అలా పెట్టినప్పుడు క్లియర్గా మన వెహికల్ లైటింగ్ కూడా తెలుస్తుంది మనం జస్ట్ అన్లాక్ ఆర్ లాక్ చేసినప్పుడు. సో ఇంజన్ గురించి అండ్ అంతేకాకుండా మైలేజ్ గురించి కూడా చాలామంది డెఫినెట్లీ చూస్తుంటారు, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మైలేజ్ విషయానికి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 27.26 పర్ లీటర్ ఇస్తుంది అనమాట. అంటే 27 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది పర్ లీటర్ అంటున్నారు. అండ్ దీంట్లో 2 ఇంజన్స్కి వచ్చేసరికి సెల్ఫ్ ఛార్జింగ్ 2 మోటార్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ అనమాట. సో దాన్ని EHEV అంటారు. సో దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ చెప్తున్నారు. అండ్ ఒకటి ఏంటంటే మనకి సీమ్లెస్లీ స్విచ్చింగ్ బిట్వీన్ EV, హైబ్రిడ్ అండ్ ఇంజన్ డ్రైవ్ మోడ్స్ అనమాట. అంటే ఈవీకి నార్మల్గా హైబ్రిడ్కి మనం చేంజ్ అవ్వచ్చు, ఆ చేంజ్ అయ్యే మోడ్ గురించి ఒకటి చెప్తున్నారు. అంతేకాకుండా ప్యూర్ పెట్రోల్ 1.5 లీటర్ టర్బో ఇంజన్ గురించి కూడా చెప్తున్నారు. సో దాంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, అంతేకాకుండా 7 స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఉంది. సో దీంట్లో 2 వర్షన్స్ వచ్చేసరికి ఒకటేమో మనకి సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ అనుకోవచ్చు, అండ్ సెకండ్ది వచ్చేసరికి మనకి ప్యూర్ పెట్రోల్ 1.5 లీటర్ టర్బో ఇంజన్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ చెప్పిన ఏదైతే ఆ హైబ్రిడ్ స్విచ్చింగ్ ఉందో దానికి ఆల్మోస్ట్ 27 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుందని చెప్తున్నారు. సో ఇంటీరియర్ చూసుకుందాం మనం. ఇంటీరియర్ అయితే మనకి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఐవరీ సీటింగ్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లెదర్ సీటింగ్, అంతేకాకుండా డ్యూయల్ టోన్. సో ఇది బ్లాక్ అండ్ ఇది కాకుండా ఇది ఒకసారికి మనకి ఐవరీ ఫినిషింగ్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి థీమాటిక్ లైటింగ్ అనమాట. జనరల్ ఇప్పుడు మనం చాలా కార్స్ చూస్తున్నాం థీమాటిక్ లైటింగ్. అండ్ అంతేకాకుండా మనకి 2 కూడా ఫ్రంట్లో బకెట్ సీటింగ్ విత్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫుల్ లెదర్ ఐవరీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మన స్క్రీన్ చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ లార్జెస్ట్ స్క్రీన్ అనమాట, 25.6 సెంటీమీటర్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 10.1 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా ఎవ్రీథింగ్ మనం దీంట్లో అయితే ఇంకా ఫ్యూచర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఒక క్యాబిన్ టైప్ అయితే మనకి ఇచ్చారనమాట, ఈ గేర్ ఫంక్షనింగ్ అయినా. అండ్ ఇక్కడ మనకి సాకెట్ చూసుకున్నా. అండ్ దీంట్లో చూసుకోవచ్చు మనకి సింపుల్ మోడ్, పార్కింగ్, రివర్స్ అండ్ నార్మల్. అది కాకుండా ఇక్కడ మనకి బ్రేక్ హోల్డ్ అసిస్టెన్స్ కావచ్చు. అండ్ దీంట్లో చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఇదంతా చూసుకుంటే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్, తర్వాత గేర్ నాబ్, అండ్ అంతే కాకుండా ఇక్కడ మనకి ఒక వైర్లెస్ ఛార్జింగ్, అండ్ ఇక్కడ మనకి హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్లో అయితే మనకి ఓవరాల్గా అయితే థీమాటిక్ లైటింగ్, లార్జెస్ట్ స్క్రీన్, అంతేకాకుండా డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వెంటిలేటెడ్ అండ్ బకెట్ సీటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం స్టీరింగ్ చూసుకున్నట్లయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉంటుంది. సో స్టీరింగ్ అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ సన్ రూఫ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక సింపుల్ బటన్ అయితే ఉంటుంది. సో సన్ రూఫ్ బటన్ ఇదనమాట. అండ్ సో ఇలా మీరు ఆ లైటింగ్ చూసుకోవచ్చు. సో ఇలా సన్ రూఫ్ ఇచ్చారు. అండ్ చాలా జాగ్రత్తగా యూస్ చేయండి సన్ రూఫ్ ఇలాంటి యూస్ చేసేటప్పుడు. పైన ఏం తగలకుండా మీరు జాగ్రత్తగా డెఫినెట్లీ అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఇది మనకు షీల్డ్ అనమాట. సో మనకి ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, సైడ్ కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సో లార్జెస్ట్ స్క్రీన్. అండ్ ఇక్కడ మనకి ఈ క్యాబిన్ అంతా చూసుకోవచ్చు, మీకు సింపుల్ ఫంక్షనింగ్ క్యాబిన్ ఇదంతా ఉంది. అంతేకాకుండా ADAS ఫీచర్స్, 360 డిగ్రీ కెమెరా, ఎవ్రీథింగ్ థీమాటిక్ లైటింగ్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. అండ్ ఇక్కడ మీరు సీటింగ్ కూడా చూసుకోవచ్చు, సీటింగ్ అడ్జస్ట్మెంట్ చూసుకోండి. సో ఫ్రంట్ సో ఇలా మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో వెహికల్ లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా కూల్ అండ్ క్లాసీగా ఉంది. ఇంతకుముందు హోండా సిటీ కార్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఈజ్ అనమాట. దీనికి కొంచెం అప్డేటెడ్ వర్షన్స్గా కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో రేర్ అండ్ ప్రొఫైల్ చూసుకుందాం ఒకసారి. రేర్ అండ్ ప్యాసింజర్స్కి ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఫంక్షనింగ్ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫంక్షనింగ్ లైటింగ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏసీ వెంట్ సాకెట్స్, అంతేకాకుండా మనకి ఇక్కడ ర్యాక్ హోల్డర్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి సీటింగ్, వెనక సీటింగ్ కూడా సేమ్ ఇలా 2 ప్యాసింజర్స్ కూర్చున్నప్పుడేమో మనకి ఇట్లా హ్యాండ్ రెస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి.
అండ్ ఇది మిడిల్ సీటింగ్ అనుకోవచ్చు, మీరు చైల్డ్ సీటింగ్ అంటారు కదా, సో చైల్డ్ సీటింగ్ సపరేషన్ వస్తుందన్నమాట. సో 3 సీటింగ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సెడాన్ అంటేనే మనకి కంఫర్ట్, అందులో హోండా సిటీ అంటేనే డెఫినెట్లీ మనం కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా మనకి హెడ్ రెస్ట్, సో ఇన్బిల్ట్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ లైటింగ్ ఫంక్షన్ కావచ్చు. సో వెనక్కి ఇది మనకి రేర్ అండ్ షీల్డ్ కూడా ఇచ్చేసారనమాట. సో ఇలా మనం దాన్ని అటాచ్ చేసేసుకోవచ్చు. సో వెనకైతే క్యాబిన్ అయితే ఇలా ఉంది. అండ్ హెడ్ స్పేస్ అయినా, లెగ్ రూమ్ అయినా, నీ స్పేస్ అయినా, ఎవ్రీథింగ్ సెడాన్ మోస్ట్ కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ గురించి నేను చాలా షాక్ అయ్యాను. ప్రైస్ గురించి వచ్చేసరికి 11,99,000కే ప్రైస్ స్టార్ట్ అయింది. సో హోండా సిటీ, కొత్త హోండా సిటీ కారు 11,99,000కే స్టార్ట్ అయిందంటే డెఫినెట్లీ ఇంకా అందరి చూపు సెడాన్ వైపే ఉంటుంది. అండ్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈజీగా హైబ్రిడ్ టు ఈవీ టు నార్మల్ మోడ్ షిఫ్ట్ అయ్యేది ఒకటి, అండ్ అంతేకాకుండా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్స్ కూడా ఉన్నాయి అనమాట. దీంట్లో చాలా వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా హోండా సిటీ అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ లిస్ట్ నేను మెన్షన్ చేస్తాను, అంతేకాకుండా ఇంజన్ కండిషన్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రంట్ రేర్ ఎండ్లో చూసుకున్నా, బ్యాక్ ఎండ్ చూసినా, ఫ్రంట్ చూసినా, సైడ్ చూసినా ఎక్కడ కూడా సెడాన్ అనేది అసలు ఎక్కడ తగ్గలేదు. స్పోర్టీ లుక్తో వచ్చేసింది, చాలా మ్యాసివ్. అండ్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బ్లాక్ అండ్ క్లాసీ కలర్తో స్పోర్టీ లుక్తో వచ్చేసింది. డెఫినెట్లీ దీని ప్రైస్ తెలుసుకున్న ప్రతి ఒక్కళ్ళు 11,99,000కే స్టార్ట్ ఉందంటే డెఫినెట్లీ అందరి చూపు సెడాన్ వైపే ఉంటుంది. అండ్ దీని ఇంజన్ కండిషన్స్ కూడా నేను మెన్షన్ చేశాను. ఒకటి దీంట్లో హైబ్రిడ్ స్విచ్చింగ్ ఇంజన్ టైప్ ఒకటి ఉంది, అండ్ అంతేకాకుండా నార్మల్ 1.5 లీటర్ ఇంజన్ కూడా ఉంది. సో ఆ 2 వేరియంట్స్ ఏంటనేది కూడా నీకు మెన్షన్ చేస్తాను. మీకు కనుక మరిన్ని వీడియోస్ కావాలంటే డెఫినెట్లీ తెలుగు అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.